పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ మీదన సీరియస్‌గా దృష్టి సారించారు. ఓ పక్కన 5గురు సభ్యులతో కమిటీ, పాత కమిటీల రద్దు, అట్లాగే తెలంగాణ కమిటీ మీద కూడా దృష్టి సారించడం. ఇదంతా ఒక ఎత్తైతే ప్రతి ఎమ్మెల్యేని పిలిచి ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతున్నారు. 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలేంటి? సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి? ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేం జరుగుతున్నాయి? అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి? పార్టీ కార్యక్రమం ఎలా ఉంది? దానికి ప్రభుత్వం నుండి స్పందన ఎట్లా ఉంది? అన్నటువంటి దాని మీదన 1/1 1-to-1 సమావేశాలు జరుపుతున్నారు. ఇవాళ ఒక్కరోజు 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశం. అందులో మండలి బుద్ధప్రసాదు, దేవ వరప్రసాదు, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమారులతో 1-to-1 సమావేశాలు. ఈ సందర్భంగా వాళ్ళకి ఏం చెప్పారు అన్నదే తెలియాల్సి ఉంది. అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహకారం అందుతుందని వాళ్ళు చెప్పారా పవన్ కళ్యాణ్‌కి? లేదా ఇబ్బంది పడుతున్నామని చెప్పారా? అధికార పక్షం నుండి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారా? ఈజీగా ప్రశాంతంగా వెళ్ళిపోతుందని చెప్పారా? ప్రజలకి ఏమైనా చేయగలిగామని చెప్పారా? చేయలేకపోతున్నామని చెప్పారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు వాళ్ళకి? ఇది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. భవిష్యత్తులో ఎవరు మాట్లాడతారో చూద్దాం.